So hello all. First of all, I appreciate for participating in this particular debate. ఫస్ట్ థింగ్ 2024 ఎన్నికలు జరిగినప్పుడు సుమారు 1.5 crore పీపుల్ స్టాఫ్ వచ్చారనమాట ఎలక్షన్స్లో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ బాడీ ఒప్పుకుంటే దానికి ఆల్రెడీ ఒక తెలుసు అంటే ఈవీఎంస్ ఇన్ని కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని కావాలి. సో అదే ఒప్పుకున్నప్పుడు వీ కెనాట్ ఫోకస్ అపాన్ ద స్మాల్ ఇష్యూ. ఎంప్లాయ్మెంట్ ముందు జనరేట్ చేసి చూపించండి, అప్పుడు 1 nation 1 ఎలక్షన్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఎంప్లాయ్మెంట్ ఎందుకు అదే కదా అంత స్టూడెంట్స్ యూస్ చేద్దాం అంటున్నాం కదా. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఇవ్వమండి. ఎవరైతే స్టేట్ పోలీస్ పర్సనల్స్ ఉంటారో, సెంట్రల్ పోలీస్ పర్సనల్స్ ఉంటారో వాళ్ళు రిక్రూట్ చేసుకుని ముందు ఆ తర్వాత మనం వెళ్ళొచ్చు ఎన్నికలకి. ఎలక్షన్ కి రిక్రూట్మెంట్ అక్కర్లేదు, స్టూడెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇంతమంది పోలీసులు ఉన్నా కూడా రాజకీయ నాయకులు ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చి చెంపల మీద కొట్టి ఈవీఎంలు పాడు చేసేసి బయటికి వెళ్ళిపోయి దాన హింస చేస్తూ ఉన్నారు. మీరు చంపదెబ్బ గురించి మాట్లాడారు కదా, అక్కడ వైట్ కలర్ జాబ్ ఉన్నవాడైతే ఏంటి, బ్రౌన్ కలర్ జాబ్ ఉన్నవాడేంటి, ఎనీబడి కెన్ ఫేస్ పాసిబిలిటీ. పోలీస్ కాలర్ పట్టుకున్న రాజకీయ నేతలు కూడా ఉన్నారు. కానీ గన్న పట్టుకున్నాను పట్టుకోలేరు కదా, ఎన్ఎస్జీ కమాండోస్ పెట్టుకోండి మరి. సో వీ నీడ్ ఎఫిషియెంట్ స్కిల్డ్ వర్కర్స్. దానికి ఎవరిని పడితే వాళ్ళు తీసుకెళ్ళి పెట్టారు. ఎవరిని పడితే వాళ్ళకి తీసుకెళ్లి పెట్టాల్సిన అవసరం లేదు. కెన్ స్కిల్ దెమ్. ఎంప్లాయ్మెంట్ ఎలక్షన్స్ లో మాత్రమే వస్తుంది, మిగతా ఎంప్లాయ్మెంట్ గురించి మేము అడుగుతున్నాం. మిగతా ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు. So hello all. First of all, I appreciate you all for participating in this particular debate. This is most inevitable thing. ఎప్పుడైనా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో పుస్తకం ఓన్లీ నేను చదువుకుంటూ ఉంటానంటే ర్యాంక్ వచ్చినట్టు లేదు చరిత్ర. సో ఎవరైతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో, అంటే నాట్ ఓన్లీ డిబేట్, యూ షుడ్ ఆల్సో యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్, ఆల్ ద యాక్టివిటీస్, ఎందుకంటే అది ఓవరాల్ డెవలప్మెంట్. సో ఆ ప్రాసెస్లో మనం ఈరోజు డిబేట్ చేద్దాం. సో 3 టాపిక్స్. మొదటి టాపిక్ వచ్చేసి సైమల్టేనియస్ ఎలక్షన్స్, రెండో టాపిక్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్, మూడో టాపిక్ వచ్చేసి లాంగ్వేజ్ ఇష్యూస్ ఇన్ వేరియస్ స్టేట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ డిస్కస్ అబౌట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఒక బ్రాడ్ ఓవర్వ్యూ ఇస్తాను. సైమల్టేనియస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాన్యువల్ రిపోర్ట్ ఇస్తుంది. 1983లో ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్లో 1983లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి రికమెండ్ చేసింది. నెంబర్ 1. నెంబర్ 2, లా కమిషన్ ఆఫ్ ఇండియా 170th రిపోర్ట్ 1999లో ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అయితే డెమోక్రసీ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పింది. సిమిలర్గా 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా 2015లో కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ రికమెండ్ చేసింది. రీసెంట్గా 2024లో కాన్స్టిట్యూట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కమిటీ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్కి రికమెండేషన్స్ చేసింది. సో 4 కమిటీస్. 1 is ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, లా కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యాజ్ వెల్ అస్ రామ్నాథ్ కోవింద్ కమిటీ. సో ఈ 4 వేరియస్ కమిటీస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ చాలా మంచిదని చెప్పింది అనమాట. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటో చెప్తాను నేను. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ మీన్స్ లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. సో లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎలక్షన్స్ ఒకటేసారి జరపడం. సో దేర్ ఇస్ ఎ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ లోక్సభ యాజ్ వెల్ అస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఈస్ కాల్డ్ అస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని ఏ సైడ్ వాళ్ళు అంటున్నారు? మంచిదని. ఎస్. సో ఇది టీమ్ నంబర్ ఏ టీం ఏమంటుందనంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ గుడ్. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏమని చెప్తుందనంటే ఎట్ ఎ టైమ్ లోక్సభకి ఎలక్షన్స్కి అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి. టీమ్ బి ఏమని చెప్తుంది అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అవసరం లేదు, అది ఫెడరల్ ఫీచర్స్కి అగేన్స్ట్ అని అంటుందన్నమాట. సో ఫస్ట్ వీ విల్ టేక్ పాయింట్స్ ఫ్రమ్ అభినవ్. ఎస్ అభినవ్, సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎందుకు మంచిదని మీరు అంటున్నారు? ఇట్ షుడ్ గో ఆన్ అని ఎందుకు ఫీల్ అవుతున్నారు? వై యు ఆర్ ఫీలింగ్ ద సేమ్? You want me to start? Sit down, please. Yeah. I think like you've already mentioned the definition of simultaneous election. I don't want to reiterate it. Getting to the points, I'll go into economical, administrative and based on recommendations from different committees. Economical point is like 10,000 crores is the amount that we are spending on elections every year. So that's a general elections. For every general election cycle, we are spending 10,000 crore. That's not a small amount. And when it comes to administrative aspects, whenever an election code is announced, there's a policy paralysis because of
the model code of conduct. They say that you should not be implementing any policies during this period. So this has been a effect on the general administration, that I can say, and the governance stability will increase if we can go with simultaneous elections. సో ఈ కారణాల చేత సైమల్టేనియస్ ఎలక్షన్స్ బెస్ట్ అని మీరు యు ఆర్ థింకింగ్. ఎస్ ప్రణీత్. ఇట్లాంటిది ముందు మనం ఏదైతే రీజనల్ ఎలక్షన్స్ ఉన్నాయో అందులో ముందు గట్టిగా నిలబడితే ఆ తర్వాత సైమల్టేనియస్ ఎలక్షన్ దాకా వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్. Good afternoon all, I am Pranavi. So as my opponent teammate had said, he had said that 10,000 crores has been spent on elections, but the 10,000 crores is only 0.09% of the public money, and for the first step of democracy, that is elections, that much amount of money need to be spent. So it is the first step of democracy which should, the money, that much amount of money should be spent on the elections. And next he talked about the policy paralysis, and I think it is not going to paralyze the policies that the center or the states is going to make, because if we conduct simultaneous elections, we are going to lost the feedback mechanism. That means whatever the flaws in policies that has been corrected during the elections in many states. ప్రణవి ఏమంటుందనంటే 5 సంవత్సరాల దాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ మధ్యలో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో గవర్నమెంట్ ప్రాపర్గా ఫంక్షన్ చేయకపోతే ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది కట్ అయిపోయి 5 ఇయర్స్ దాకా మనం ఒకటే ఫీడ్బ్యాక్తో ఉండాల్సిన అవసరం ఉందని అంటారు. ఎస్ ఎనీవన్. Yes, I'm Hema Malini. Thank you, sir, for giving this opportunity. As our opponent said that it drained it's from the public resources, right? Then the elections which are conducted different times, it drained the public resources. So if these resources are used in different sectors, like using infrastructure facilities and healthcare and education, which is helpful for the people who are in below poverty lines or in tribal areas. So and by conducting simultaneous elections, it is very helpful to a country by attracting foreign direct investment, because they are unaware of the policies when they are conducting different elections. అంటే హేమమాలిని ఏమని చెప్తుందనంటే ఒకసారి ఒక పాలసీ చేస్తే 5 ఇయర్స్ దాకా సర్టెనిటీ ఉంటుంది కాబట్టి ఆ సర్టెనిటీ చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అంటారు. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. That foreigners might interested to come India and to invest, because they are very familiar with the policies, and this does not disrupt the trade of India. ట్రేడ్ అండ్ ఫారెన్ పాలసీ కూడా యూజ్ అవుతుందని అని అంటారు. ఎస్. First of all, I want to counter that 0.09% of the economy. Do you know, during 1980s, India has faced some financial issues. During that time, we were not doing the simultaneous elections. Don't you think this would have helped us in financially for our country, right? And the another thing is regarding the administration. Because of the different elections in the different states and also in central level, we are wasting approximately 9 to 10 months of the administration time. Don't you think 9 months is a major time to get major administration, like to provide policies or anything else? సో ఈ ఎలక్షన్ అనే ప్రాసెస్లో 9 నెలలు 10 నెలలు అనేది ఎలాంటి పని జరగట్లేదని అని అంటారు. ఎస్ ప్లీజ్. ఎస్. What about the state issues? For instance, our own issue, Polavaram project. If state elections, assembly and parliament elections done simultaneously, then for instance in 2019 or so, there is a Modi wave. In Odisha and Maharashtra, whole seats was wiped out by Modi wave. The state concept is completely wiped out. What about that? Yes. Good. Please. Since Madam has mentioned about the single wave that can carry out both in Lok Sabha and in the assembly election. అంటే ఒకసారి కనుక ఇట్లా ఒక నేషనల్ లీడర్ యొక్క వేవ్ వచ్చిందనంటే అది స్టేట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ అదంత ఇంపాక్ట్ ఉండాల్సిన అవసరం లేదు అని అంటారు. Yes, ma'am, if you look at an example of the general election that happened in the year 2019, in Odisha state, you had both Lok Sabha elections and assembly elections in the same
on the same day. But then if you look at the results, almost 8 seats out of 21 seats in the Lok Sabha segments in Odisha state were won by BJP. So there was no Modi wave in that year, like you mentioned. And Odisha government, the state government, was formed by Biju Janata Dal, which is a regional party. So people might be well aware of the issues. They are well aware of the state issues. They are well aware of the Lok Sabha issues. They'll vote accordingly. And what I feel is, when you are bringing out one nation, one election policy, there should be equivalent what do we say, the kind of awareness that should be created among people, that what are you voting for, on what basis are you voting for, and which election are you voting for, is it the state or the central election? And coming to the ma'am, can you repeat the other point that you said? In 2000, Jharkhand State Assembly was dissolved. In that case, did Jharkhand whole state will wait for the all India elections? In the 18,000 pages committee of the result of the committee report given by the Ramnath Kovind committee, it was clearly laid down in that committee that every state election that was dismissed, or maybe it came into a hung assembly, or maybe it is dissolved by any other issue, it is clearly said that you have to conduct a re-election, and that re-election will stay only for the rest of the period. Suppose if it is for a 6-month period, I don't think there would be any election that is conducted. But if it is more than 6 months, there would be a state election conducted, which is a special case, and it will continue only till the next general election, and It's not a burden on exchequer, he is telling. It is a burden on exchequer. So for that 1 year when we conduct elections, is it not an extra burden on exchequer? Sir, when you consider generally, when we are saving thousands of crores, you see there's no election in all the 5 years. And if you look at the previous example, there are no much cases where state governments get dissolved very often. So when that's happening in a unique case, it is affordable to spend because you're working for a larger cause. This is an exception that you can talk about, but it can be overlooked when you talk about a good benefit on a larger this thing. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఐఎమ్ సత్య నిర్మల. నేను కొన్ని కాన్స్ చెప్తాను. ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఫెడరల్ కన్సర్న్స్ వస్తాయి. యాక్చువల్లీ మన ఇండియా దాని మెయిన్ ప్రిన్సిపలే ఫెడరల్ ఇన్ నేచర్ కదా. ఇప్పుడు స్టేట్ సెంటర్ కామన్గా జరిగితే స్టేట్స్ వాటి ఫెడరల్ క్యారెక్టర్ని లూజ్ అయినట్టే కదా. ఇప్పుడు కొన్నింటికి సడన్గా ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్లో ఉంటాయి. ఇప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగితే కొన్ని పార్టీస్ పీరియడ్, కొన్ని స్టేట్స్ పీరియడ్ పెరుగుతుంది, లెంతన్ అవుతుంది. కొన్ని స్టేట్స్ టైం పీరియడ్, కొన్ని గవర్నమెంట్స్ టైం పీరియడ్ షార్టన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్ లాజిస్టిక్స్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఒకేసారి మనం అన్ని ఈవీఎంస్ పర్చేజ్ చేయాలి. మనకి ఒకేసారి అన్ని ఈవీఎంస్ ఎందుకు? మనం కొన్ని ఈవీఎంస్ కొంటే ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడికి మనం మేనేజ్ చేయవచ్చు. మనం ఒకేసారి లాజిస్టిక్ ఛాలెంజ్లో అన్ని ఈవీఎంస్ బర్డెన్ చేయాలి, అన్ని ఈవీఎంస్ కొనాలి, అది మనకి బర్డెన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే షార్ట్ టర్మ్లోనే ఎలక్షన్కి పెట్టే మనీ అనేది పొటెన్షియల్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో మనము అదే టైంలో ఎక్కువ మంది రిక్రూట్ చేసుకోవాలి, సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ వీటన్నింటిని. ఇంకొకటి ఏంటంటే ఈవీఎంస్ మనీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రీజనల్ పార్టీస్లోకి అంత స్కోప్ ఉండదు సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగడం వల్ల. అవి ఇంకా మార్జినలైజ్ అయిపోతుంటాయి. వెరీ గుడ్ పాయింట్. రీజనల్ పాలిటిక్స్, రీజనల్ పొలిటికల్ పార్టీస్కి సేవ్ ఉండదు, ఓన్లీ నేషనల్ పార్టీస్కి మాత్రమే ఒక సేవ్ ఉంటుందన్నది వాదన. 100% కరెక్ట్. దిస్ ఇస్ ఎస్. స్టేట్స్ అటానమీ అనేది తగ్గిపోతుంది, సెంట్రల్ డామినెన్స్ అనేది అప్పుడు పెరిగిపోతుంది. అండ్ ఇంకా ఉన్న రీజనల్ పార్టీస్ అనేవి ఇంకా మార్జినలైజ్ అయిపోవడానికి ఉంటుంది. వీ షుడ్ ప్రొటెక్ట్ రీజనల్ పార్టీస్ కదా. రీజనల్ పార్టీస్ కూడా ఉంటేనే, ఒకప్పుడు మన కంట్రీ మొత్తం ఒకే పార్టీ ఉండేది, కాంగ్రెస్. అట్లా కాకుండా తర్వాత చాలా రీజనల్ పార్టీస్ వచ్చాయి. ఎప్పుడైతే రీజనల్ పార్టీస్ కూడా యాక్టివ్గా ఉంటాయో అప్పుడు వీ కెన్ సీ ఫెయిర్ డెమోక్రసీ. కరెక్ట్. 100%. ఎస్, ప్లీజ్, యువర్ పాయింట్. Yeah, as she said, I'm favoring her. India being a federal country, clubbing center and state will ignore regional issues and their leadership. For this, I'm presenting you a case study. During Indira Gandhi emergency, after that emergency, they held Lok Sabha and state assemblies election. During that time, there was a national wave like anti-Indira. So during that, even the state assemblies were forced to vote for them. Like there is an impact on state assemblies also. There, the elections favored the national parties, not the regional parties. There, they ignored the regional issues and all. And also in Delhi State Assembly 2020 versus Lok Sabha,
In Lok Sabha, BJP won almost 7 Delhi seats in 2019. And in Delhi Assembly, Aam Aadmi Party won 62 out of 70 seats. This means the voter behavior changes in state and national. So if held together, national issues might dominate regional issues. And also, I feel like this is undemocratic. Like after certain time, if the state dissolves and if it takes 5 years to again conduct elections, it is undemocratic and unconstitutional. So indirectly, she is telling that we are moving from federal feature to unitary feature. Yes, please. Okay, my name is Meghna. So today I'd like to discuss about our kind of election system. Unlike other Western countries, we follow first past the post system, and where we choose the integrity and integrated elections with parliament and legislative elections. On an average, India is conducting 5 to 7 state legislative assembly elections, and in 2019 alone it costed 60,000 crores. With this, we can divert them into better productive investments such as free health and education. And still after 75 years, and we are just 25 years away from Vikasit Bharat, and we still fight for education and basic amenities like sanitation, health, etc. So we can transform those funds to better purposes. Like we also only money is not the perspective here. We should also consider the time. Like we all talk about the model code of conduct. It's not just about the 6 months time, and we also have to discuss about the ideology of the politicians. The 6 months time, they'll think prior, like just before one year, they'll start thinking about the elections, forgetting and delaying the duties as a politician. They'll start focusing on campaigns, and which further lacks the leads to the policy paralysis. Okay. Her question is about regional parties. How the regional parties will be protected? Regional parties in such a way, like we see now, we have an NDA government here right now, and as far as we are concerned, there is no such dilemmas or the lapse we have all discussed about. Now the cases you are discussed were much earlier, but today in 2025 we are much more progressed. We are very capable of running simultaneously. Like we have 3 parties in coalition right now, but we have seen that Polavaram project back in the thing in Andhra Pradesh, and the capital construction and tourism and better infrastructure projects. So it's not much edo for the like state or country. Yes. So I want to reiterate a point that democracy is not a cost-cutting business. Okay, it's a price we pay for our participatory governance. You should not think about like it's a cost-cutting governance. Okay, it's not a cost-cutting business. We can reduce the what you call freebies. We can reduce freebies. There is no point of giving freebies until 2000s. After 2000s, the trend of giving freebies started. So it's not a cost-cutting business. And one of the brothers have told that there are no state assemblies that have been dissolved. 5 to 6 major state assemblies dissolved before 5 years every decade. So for every 10 years, 5 to 6 state assemblies are getting dissolved. And as some of us told that state assemblies power is getting deteriorated, there is even a study. It's not old. 2019 CSDS Lokniti study told that 77% of voters in simultaneous elections voted same way as they have done in the national elections. So we can clearly understand that central elections are having more power when it is conducted simultaneously. And even sir have told there are 4 commissions, but the Law Commission report of 1999 itself told that simultaneous elections require either curtailment or extension of terms. Both are constitutionally problematic and democratically questioned. And in Article 172 of our Constitution, Article 172 Clause 1 of our Constitution says that it gives state the independent right to complete a 5-year term, which is unconstitutional if you go with doing 1 year of period and doing again the re-elections. He was very technical, please. Yes. So again, some of you have told that it's taking what you call administration a large period of time. So there is a problem. There is a problem of national threat and national security.
So there are like left-wing extremist zones, cross-border terrorist zones, communal sensitive regions. Like in left-wing extremism, there is Chhattisgarh and Orissa. In cross-border terrorism, Jammu and Kashmir, where we get to see a lot of conflicts. And even in Northeast India, there is a lot of influence from Bangladesh and Myanmar. In communal sensitive regions like UP, Bihar, and West Bengal, where there are a lot of different religions and other caste groups present there, which leads to a lot of problem. So according to me, simultaneous elections are not a practical example at all. లాస్ట్ పాయింట్ అంటే ఏంటంటే మీది? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అని చెప్పి అంతే. ఓకే, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ జోన్స్, క్రాస్ బార్డర్ టెర్రరిస్ట్ జోన్స్, కమ్యూనల్ సెన్సిటివ్. సో ఎప్పుడైతే మనం లైక్ అడ్మినిస్ట్రేషన్ అనేది తక్కువ అయిపోయింది అనుకోండి, లైక్ ఆల్ ఇండియా ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే మా దగ్గర తక్కువ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారని మీరే చెప్తున్నారు. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ లో అడ్మినిస్ట్రేషన్ ప్రజెంట్ ఇన్ అవర్ కంట్రీ. దెర్ ఈస్ నో high public sector employment in our country. We can't send everyone. It's like security gets at risk. That's what my point is. Sir, I don't agree with this point. Okay. Article 172 of 1 just explains about tenure of duration of state assembly for 5 years. But constitution never mentions anything. Constitution never determines anything, no sir. Also we can alter it according to public advantage. We can alter the constitution according to public advantage. 83 of 2 also says Lok Sabha duration for 5 years. 172 of 1 says for as a state assemblies are duration for 5 years. But also we can alter it according to the public advantage. Yes. It is not unconstitutional. If it is unconstitutional, if it is unconstitutional, then these many amendments wouldn't come into face. So in a democracy, we can alter anything which is good for public advantage. Yes. Sir, we are in a debate conducted by Vishnu IAS. We might be well equipped enough to decide, okay, India bilateral stance లో ఈ డిసిషన్ తీసుకోవాలంటే నేను వీళ్ళకి ఓట్ వేయాలి. ఓకే, ఇక్కడ గాంధీనగర్లో ఒక ప్రాబ్లం అంటే వీళ్ళకి ఓట్ వేయాలని ఐ మైట్ బీ ఎక్విప్డ్ ఎనఫ్. బట్ ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు బ్యాక్గ్రౌండ్. సో స్టిల్ దెర్ ఆర్ పీపుల్ ప్యారలల్ టు ఇక్కడ ఎన్టీఆర్ లాగా అక్కడ ఎంజీఆర్ ఉంటారు. సో ఇంకా నేను ఎంజీఆర్కి ఓట్ వేస్తున్నా అన్న మైండ్ సెట్తో వెళ్ళి వేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. సో ఇన్ దట్ కేస్ ఇప్పుడు ఈ ఒక్క సెక్షన్ ఎక్విప్ అయ్యారు కాబట్టి ఈ డైరెక్షన్ వెళ్ళడకండి. ఇప్పుడు ఒక డేట్కి వెళ్తుంటే మంచిగా రెడీ అయ్యి వెళ్తాం, ఒక ఫ్రెండ్ని కలవడానికి షార్ట్స్ వేసుకొని ఇది వేసుకొని వెళ్తాం. మనకి ఆ డివిజన్ మనకు వచ్చి మేబీ ఒక పోస్ట్ సెక్టర్ ఆఫ్ పీపుల్కి వచ్చేమో, సారీ ఫర్ మై తెలుగు. అండ్ బట్ దెర్ ఆర్ హ్యూజ్ పీపుల్ ఇన్ అ రూరల్ బ్యాక్గ్రౌండ్. హార్ట్ ఆఫ్ ఇండియా లైజ్ ఇన్ రూరల్. వాళ్ళకి ఓకే నేను పాకిస్తాన్ ఇష్యూలో వీళ్ళకి ఓట్ వేయాలని దే మైట్ నాట్ బీ థింకింగ్, అది అక్నాలెడ్జ్ చేయరేమో. వాళ్ళకి అక్కడ ఉన్న సివేజ్ ప్రాబ్లం మేజర్ ఇష్యూగా ఉంటుంది. అక్కడ సివేజ్ ఇష్యూ ప్రాబ్లం, ఇక్కడ వాళ్ళకి అక్కడ కాస్ట్ కటింగ్ అగ్రికల్చర్ దాంట్లో ఆ సబ్సిడీలో ఇష్యూ ఉంటుంది. దానికి దట్స్ దేర్ బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి అక్కడ అది వాళ్ళకి బేసిక్ ప్రాబ్లం. వాళ్ళు ఓకే దే వుడెంట్ బి థింకింగ్ అబౌట్ ఓకే బంగ్లాదేశ్ ఇష్యూలో ఈ స్టాన్స్ ఇండియా తీసుకోవాలంటే ఐ షుడ్ బి ఓటింగ్ ఫర్ దట్ పర్టికులర్ పార్టీ అనే థాట్ కూడా ఉండదు. అమిడ్స్ట్ దోస్ సిచ్యువేషన్స్ ఇక్కడ మనం the first question should be, are people well equipped enough to go in this direction? So first మనం పీపుల్ని ఎక్విప్ చేయడం ఫస్ట్ థింక్ చేయాలి. కానీ అంటే సైమల్టేనియస్ ఎలక్షన్ పీపుల్ రెడీ కాదని అంటున్నారు అనమాట. ఇజంట్ ఇట్ రెడీగా అంటే బిఫోర్ టేకింగ్ స్టెప్స్ టు వన్ నేషన్ ఆ డైరెక్షన్లో వెళ్ళడం ముందు ఫస్ట్ పీపుల్ని ఎక్విప్ చేయడానికి ఏం చేశారు, ఏం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఓకే ఈ రూరల్ పీపుల్ వచ్చి ఇంత డెవలప్ అయ్యారని ఒక పారామీటర్, ఓకే ఈవెన్ రూరల్ పీపుల్ ఆల్సో డెవలప్ టు దిస్ మచ్ అని హౌ యూ ఆర్ ఎవాల్యుయేటింగ్ అన్నట్టు. ఎస్ మై నేమ్ ఇస్ నిహారిక. థ్యాంక్ యూ ఫర్ రేజింగ్ ద పాయింట్. ఇప్పటివరకు ఎవరు ఓటర్స్ గురించి మాట్లాడలేదు అనుకున్నాను, అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. మీరు చెప్పింది వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వరు అని కదా. సో ఐ మీన్ దే మైట్ హ్యావ్ నాట్ హ్యావ్ అవేర్నెస్ లేకపోవడం. ఇన్ మెనీ ఆఫ్ ద కాలేజెస్, like not many of the colleges, all of the colleges which are affiliated to government, each one have NCC and NSS programs which help them to go and talk to the people, which I am one of it. So elections mundu we went to campaigns, we went and told our regional people
what are the elections and what you have to do and who are the contestants that are participating and మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీ ఇష్యూస్ ఏంటి మేము అడ్రస్ చేసి వీ వెంట్ అండ్ సబ్మిటెడ్. సో అలా ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అడ్మినిస్ట్రేషన్ మీకు అడ్మినిస్ట్రేషన్ బాడీ లేదు ఆర్ మీకు పవర్ లైక్ పోలీస్ పవర్ ఇవన్నీ కూడా లేదన్నప్పుడు యాజ్ యూ సెడ్ మీరు చాలా ఏమంటారు టెర్రరిస్ట్ జోన్స్ ఆర్ లెఫ్ట్ వింగ్ జోన్స్ చెప్పారు కాబట్టి సో ఆ ప్లేసెస్కి ఎక్కువ మంది పంపించి గొడవలు జరగని చోట అంటే మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం కొంచెం గొడవలు జరిగిన చోట గొడవలు తక్కువ జరిగిన చోట ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాళ్ళని వాడుకోండి. సో టు బీ హానెస్ట్ లాస్ట్ ఎలక్షన్స్కి వీ ఓన్లీ హ్యాడ్ 65.7%, which is not even 3/4 of Indian population. This happened due to regional because the regional elections and Lok Sabha elections have been conducted 2 different times and బీహార్లో 2020లో అయింది, బెంగాల్లో 2021లో అయింది, గుజరాత్లో 2022 అండ్ మొత్తం అలాగా డిఫరెంట్ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ మేబీ తెలంగాణ ఐ డోంట్ నో అండ్ ఫ్యూ అదర్ 2024లో అయింది. 1951, 1956, 62, 67 simultaneous elections in India. అంటే ప్రస్తుతం స్టాటిస్టిక్స్ చెప్తున్నాను సార్. సో ఈ టైం లిటరసీ రేట్ 78.8% ఉంది ఇండియా మొత్తానికి అబౌవ్ 18 years. సో అట్లీస్ట్ ఈ 70% కూడా క్యాస్ట్ అవ్వలేదు బికాజ్ చాలామంది వేరే రీజియన్స్లో వర్క్ చేస్తారు, మళ్ళీ ఇక్కడికి రావడం అంటే దే హ్యావ్ టు గెట్ లీవ్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేబీ యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఓటు వేయడం అది ఒకటేసారి అయితే బాగుంటుంది. అండ్ లిటరసీ గురించి చెప్తే మనం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వీ కెన్ బీ అ వాలంటీర్, మనం కూడా గవర్నమెంట్ సైడ్ పనిచేసినట్టు ఉంటుంది. సో దట్ కెన్ హెల్ప్. One of opponent has raised about the security issues. Sir, if we don't have simultaneous elections, the political parties are very much focused upon elections. They only go for the election time period. So where the state's election going, I'll just go for there and campaigning. If they are simultaneous elections, so they don't need to focus upon the election campaigning, so they can have a kind of planned system, a kind of strategy. So in this way we can even focus upon all the external and internal issues also. In this my point. Please Mike. I have few questions to answer what my opponent team has raised in the debate. So firstly, that person has asked me about the financial crisis that has happened in 1989-90 time, and I found it irrelevant because it is due to the global oil shock, and especially it is to do with forex reserves and not to any elections or like that. So I want to tell him that. And also the other person has convinced us about national wave, like the voters are aware that to whom they have to vote. But I want to tell you that consider if this is the time of simultaneous elections, and just now a month before we have experienced the Operation Sindoor. So what is there in people's mind right now? It is just a national wave, right? So all are towards the Operation Sindoor, and they are more focused on national issues than regional issues. So I believe that the national wave has an impact on voters' mind too. And regarding one girl from opposing team has said that the money what they are spending on elections should be converted into administration like education, those all. But without regional parties, like how do you know the problems of the states? How can you think that one shoe fits all? Like one shoe never fits all. There are different regional problems for different states. So how can you address those? And do you think the only money that is spent for elections will be sufficient to overlook all the problems and to clear all the problems? And also I want to clear one more, that the voter share. And if we consider the data, parliament elections, the voter share has been come down from 1962 to till now. But if you check for regional elections, the voter share has been increased from 8% to 23%. It shows the regional elections support participative democracy. As stated in SR Bommai case, federalism is our basic feature. So we need to protect that
protect that, and we need to preserve the regional parties such that they help in policy implementation in a wise manner, and the national policies cannot be fit to every region, so the regional parties are necessary for check and balance. They are winning, yes. రీజనల్ ఇష్యూస్ గురించి ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ అన్న ఒక కాన్సెప్ట్ జరిగినప్పుడు మొత్తం దాన్ని ఓవర్ రైడ్ చేసుకుంటూ ఎలక్షన్ అయిపోతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే, మనం ఒక లార్జర్ కాజ్ కోసం ఆలోచిస్తున్నప్పుడు ఇటువంటి చిన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతకడంలో మనం చూసుకుంటే మనం ఒక లార్జర్ కాజ్ కోసం పనిచేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ముఖ్యంగా మన అవేర్నెస్ గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాల్లో మనకు ఆపరేషన్ సింధూర్ తెలవాలన్నా, లోకల్ ఇష్యూ తెలవాలన్నా మీడియా ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అటువంటి మీడియా ప్రాబల్యాన్ని మనం సరైన పద్ధతిలో ఒక గాడిలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా అది రూరల్ ఏరియాస్లో కాదు, అర్బన్ ఏరియాస్లో కూడా ఇంపాక్ట్ అవుతుంది. మీడియాని గాడిలో పెట్టిన తర్వాత సైమల్టేనియస్ ఎలక్షన్స్కి వెళ్ళండి అంటున్నారు వాళ్ళు. ఎస్, మనం దాన్ని చేసుకుంటూనే సైమల్టేనియస్ ఎలక్షన్స్కి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనకు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇటువంటి సజెషన్స్తో ఇటువంటి పాలసీస్ ముందుకెళ్ళాలంటే డెఫినెట్గా మనం జాయింట్ పార్లమెంట్ కమిటీస్ వేసుకోండి, లేకపోతే రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ద్వారా వాటిని డిస్కషన్లో పెట్టి డిబేట్లో పెట్టి ఏది బెస్ట్ సొల్యూషన్ మనం బయటికి వస్తాం. అండ్ సార్ గారు చెప్పినట్టు ఓటర్ షేర్ ఏదైతే తక్కువగా ఉందంటున్నారో, ఓటర్స్ ఎక్కడైతే మిస్లీడ్ అవుతున్నారో నేషనల్ ఇష్యూస్, సెంట్రల్ ఇష్యూస్, లోకల్ ఇష్యూస్కి తేడా తెలియకుండా, సార్ మీరు ఒకసారి గమనించినట్లయితే అర్బన్ ఏరియాస్లో మనకి ఎంత పరిపక్వత ఉన్నా, అంటే ఎంత మెచ్యూరిటీ ఉన్నా, ఒక యూపీఎస్సీ సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ మనం అయినప్పటికీ అర్బన్ ఏరియాస్లో ఓటర్ టర్న్అవుట్ రూరల్ ఏరియాస్లో కంటే చాలా తక్కువగా ఉంది. రూరల్ ఏరియాస్ పీపుల్ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ దట్ దే షుడ్ గో అండ్ ఓట్. Urban area people are not educated, and 1 nation 1 election helps you to do that. Like if you are in other country, if you are in other state, you come back only for 1 day in the whole term of 5 years, you come back to vote, and that will be a responsible act on the behalf of citizen. అట్లాంటప్పుడు ఓట్ షేర్ పెరిగినప్పుడు ఎప్పుడైనా మీరు చూడండి, ఓట్ షేర్ ఎక్కువగా ఉంటే ఆ ఓట్ షేర్ అనేది ప్రజల మద్దతును తెలియజేయడమే కాదు, ఒక మంచి ప్రభుత్వాన్ని కూడా ఎన్నుకోవడంలో తోడ్పడుతుంది. అండ్ ఇంకోటి, మనము ఖర్చుల గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ కాస్ట్ కటింగ్ గవర్నమెంట్ మనకు అవసరం లేదు అని మాట్లాడినప్పుడు ఒక విషయం గుర్తు చేస్తున్నాను, ఇది కాస్ట్ కటింగ్లా కాకుండా కాస్ట్ సేవింగ్లా పరిగణించాలి. మనము ఇక్కడ కాస్ట్ సేవింగ్ ఒకటే కాదు, ఇండైరెక్ట్ కాస్ట్ కూడా చాలా వరకు సేవ్ చేస్తున్నాం. ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఒక ప్రజలకు ఉపయోగపడే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఎలక్షన్ కోడ్ రాగానే అటువంటి పనులన్నీ ఆగిపోతాయి. అవన్నీ ఆగిపోతే దాని ద్వారా వచ్చే దానిపైన ప్రభుత్వం కట్టే పన్నులు, మనం కట్టే ఇంట్రెస్ట్లు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినప్పుడు అది చివరికి ప్రజలపైనే బర్డెన్ అనేది పడుతుంది. అండ్ ఈవీఎంస్, వీవీప్యాట్స్ గురించి మాట్లాడినప్పుడు దాదాపు కేవలం ఒక 5,300 కోట్లు ఖర్చు పెడితే మనకి కొత్త ఈవీఎంస్, కొత్త వీవీప్యాట్స్ వచ్చేస్తాయి. ఇటువంటి ఈవీఎంస్, వీవీప్యాట్స్ దాదాపు 15 ఏళ్ళు పనిచేసే అవకాశం ఉంది, అంటే 3 cycles ఆఫ్ ఎలక్షన్స్. అటువంటి 3 cycles ఆఫ్ ఎలక్షన్స్లో మనం 2 సార్లు 5,300 కోట్లు సేవ్ చేసే ఒక పని చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ లోక్సభకు జరిగినప్పుడు 5,300 కోట్లు, స్టేట్ గవర్నమెంట్స్ ఎలక్షన్స్ జరిగినప్పుడు 7,000 కోట్లు దాదాపు 5 సంవత్సరాల్లో మనం ఖర్చు చేసే అవకాశం ఉండకుండా కేవలం ఒక్కసారి 1 time 5,300 crores ఈవీఎంస్, వీవీప్యాట్స్ పైన స్పెండ్ చేసి నెక్స్ట్ 2 ఎలక్షన్స్లో దాదాపు 14,000 కోట్లు మనం సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. So I like to discuss another issue, public apathy. So while we go into the rural areas, మీరు అంటున్నారు రూరల్ పీపుల్కి అంత ఐడియా ఉండదు అండ్ చేయలేరు అని చెప్పి, మరి వాళ్ళు 2 times 3 times మల్టిపుల్ ఎలక్షన్స్ వాళ్ళు మళ్ళీ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఓట్ వేయాలి. సో 3 times దిస్ రిపిటేటివ్ ఎలక్షన్స్ వాళ్ళ డైలీ వర్క్కి మాత్రమే హార్బర్ కాకుండా లైక్ మళ్ళీ అలాగే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వేరే ఊరి నుంచి ట్రావెల్ చేయాల్సి వస్తారు. సో ఇట్లా కంప్లీట్లీ డబుల్ ద వర్క్ అయిపోతుంది. సో 3 times 2 times అన్లైక్ ఆంధ్రప్రదేశ్ మిగిలిన 6 states ఏవైతే ఉన్నాయో డబుల్ లెజిస్లేచర్స్, వాళ్ళు 2-3 times ఓట్ వేయాల్సి వస్తుంది. సో దిస్ లీడ్స్ టు పబ్లిక్ ఎపతి. అండ్ వన్ మోర్ పాయింట్, ఫిన్లాండ్, నార్వే లాంటి స్కాండినేవియన్ కంట్రీస్ దే ఎలో ట్యాక్స్ తీసుకుంటారు అండ్ అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ బెటర్ హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకన్నా చిన్న దేశాలు అండ్ లెస్ పాపులేషన్. వీ విత్ 968 million eligible voters still struggling to provide these
just because we have to just obsessed with repetitive elections. So adi kaakunda synchronized elections తీసుకుంటే instead of putting all that into a manifesto, we can better invest it so that more investments leads to better growth. So మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఆ సైకిల్ వల్ల అంత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వస్తుంది. ద థింగ్ ఇస్ ఇప్పుడు తమిళనాడులో వెన్ కావేరీ ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్, అప్పుడు పీపుల్ మైండ్ సెట్ అనేది ఒకలా ఉంటుంది. వెన్ ద సింధూర్ యాజ్ షీ సెడ్, సింధూర్ ఇష్యూ జరిగినప్పుడు అప్పుడు ఈవెన్ దో బీజేపీ ఇస్ నాట్ అ బిగ్ రైజింగ్ పార్టీ ఇన్ తమిళ్, ఆ టైంలో కూడా బీజేపీకే ఒక వేవ్ ఉంటుంది. సిన్స్ ఒక పెద్ద మూవీస్ లైక్ పుష్ప 2 లాంటి ఒక మూవీ వస్తే ఈవెన్ తో ఒక గుడ్ మూవీ వచ్చినా కూడా కనిపించకుండా పోయేలాగా, ఇప్పుడు ఇన్ కేస్ ద ఎలక్షన్ ఫాల్స్ ఇన్ దట్ కావేరీ ఇష్యూ టైంలో, ఇప్పుడు ఇఫ్ ఇట్ ఫాల్స్ ఆన్ దట్ టైమ్, పీపుల్ మైట్ టెన్స్ టు ద రీజనల్ పార్టీ బేస్డ్గా ఓట్ వేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ సింధూర్ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మేబీ వీ మైట్ బీ టూ లీనియంట్ టువర్డ్స్ ద సెంటర్. సో ఇలా ఒక ఇది ఉన్నప్పుడు అఫ్కోర్స్ రూరల్కి తెలియదు అనట్లేదు. టెక్నికలీ ఓటర్ టర్న్అవుట్ వచ్చి ఇన్ రూరల్ ప్లేసెస్ ఇట్స్ మచ్ మోర్ హయ్యర్. ఇక్కడ వచ్చి అందరూ సాటర్డే సండే హాలిడే కాదని ఐటీ పీపుల్ ఆర్ స్లీపింగ్ ఇన్ దర్ రూమ్స్. బట్ రూరల్ పీపుల్లో దే హ్యావ్ దట్ డెడికేట్లీ మార్నింగ్ వెళ్ళి ఓకే పంచాయతీకి ఇది చేయాలి. సో దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ దేర్ లోకల్ ఇష్యూస్. సో అప్పుడు దే వుడ్ బి ప్రిపేర్డ్. ఓకే ఇప్పుడు ఓట్ వేయడానికి ఒక 6 months ముందు చేస్తే ఆ కామన్ వేవ్కి తగ్గినట్టు చెప్తారు. బట్ బిఫోర్ 1 month ముందు అడిగితే ఓకే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ ఏరియాలో, మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓట్ వేయాలనుకుంటారు. సో ఇప్పుడు సడన్గా ఓకే ఇప్పుడు ఆల్రెడీ దిస్ ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ అ లిటిల్. అగైన్ ఇప్పుడు నేను ఇండియా స్టాండ్స్ ఆన్ బంగ్లాదేశ్, ఇండియా స్టాండ్స్ ఆన్ యూఎస్ రిలేషన్స్, అది కూడా నేను ఆలోచించాలంటే దట్ వుడ్ బి అన్ ఎక్స్ట్రా బర్డన్. ఓకే దానికి సిన్స్ ఐఎమ్ అగైన్ రేటింగ్ అది ఎడ్యుకేట్ చేయడానికి ఇంకా ఏం చేశారు అనేది ఆ స్టెప్స్ యాజ్ షీ సెడ్ ఎన్సీసీ పీపుల్ అందరూ వెళ్ళారు అన్నట్టు. ఓకే బట్ దట్ ఈస్ నాట్ మచ్ సిగ్నిఫికెంట్గా ఇంకా అవ్వలేదు కదా. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. సిన్స్ ఇప్పుడు మా ఇంట్లో ఎగ్జాక్ట్లీ టెక్నికల్ అడిగితే ఆ సింధూర్ ఇష్యూలో ప్రిసైజ్లీ ప్రాబ్లం ఏంటో తెలియదు. సో దానికి ఏం చేశారా అనేది వే ఫార్వర్డ్ చెప్పేసి తర్వాత దే షుడ్ ప్రొపగేట్ దిస్. Sir, so I want to raise a point that you have compared with Finland and Norway and all. So do you know how much they pay the tax? They pay more than like 40%, sir. More than 40% of their annual income they pay as tax. We only 1% of India pays income tax. So you can understand the situation. Okay, I'm just telling an example. And the thing is, if we compare it in a country wise, US, which is considered as the most democratic country of the world, follows separate elections, not one nation, one election. There are separate elections for president, senate, governors, mayors, etc. And even in Germany and Canada, which are highly developed, they also allow regional elections. Whereas when we compare this with Pakistan and Indonesia, which have tried to follow one nation and one election policy in 2018 and 19, they had a very big downfall. Around 270 election officers have died in Indonesia, and there was a social ruckus in the Pakistan in 2018 and 19 respectively. And as a brother have told, it's not unconstitutional, but I want to tell that in Keshavananda Bharati case of 1973, the judiciary has clearly said federalism is a part of basic structural doctrine. Indian federalism is not just an administrative, not just administrative, it's political and cultural. First of all, I want to raise the point that who have asked for regional one nation, one election policy? Who have asked? According all the 22 law commissions, state feedback of 2018, there was no strong requirement or public sentiment for one nation, one election. No PRI or state assembly has passed on a resolution till date demanding for one nation, one election. Yes. Sir, they are looking at the fruits of one nation, one election, but అవన్నీ జరగాలంటే వాళ్ళు ఎందుకు చేయాలి? మనం క్వశ్చనింగ్ ఫ్రీక్వెంట్గా ఉంటే వాళ్ళు చేస్తారు. యూనిఫార్మిటీ ఇన్ ఎలక్షన్ విల్ క్రియేట్ యూనిఫార్మిటీ ఇన్ పవర్, విచ్ విల్ క్రియేట్ ఎ థ్రెట్ టు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. So we are living in a society where we need to question the power so frequently that they work efficient. అన్ని బెనిఫిట్స్ చూస్తున్నాం, బట్ అది జరగడానికి వాళ్ళు చేయాలి కదా సార్. అంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ చేయాలి మనం. Keshavananda Bharati case says anything can be
in constitution can be amended, but using basic structure. According to Article 172 of 1, it says a duration of 5 years, but it didn't say that you can't alter. Not about that, about articles. What do you say on simultaneous elections? సార్ వాళ్ళు ఏమన్నారంటే కేశవన్ బాగా బేసిక్ స్ట్రక్చర్ అంటారు, కానీ ఇక్కడ కూడా బేసిక్ స్ట్రక్చరే ఫాలో అవుతున్నారు సార్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఓ simultaneous elections basic structure. లేదు సార్, ఇందులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉంటుంది కదా సార్, అది కూడా స్ట్రక్చర్ త్రూలే కదా సార్. ఇప్పుడు స్ట్రక్చరే లేదు, ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇదంతా లేకుండా అయితే డైరెక్ట్ అయితే తీసుకురావట్లేదు కదా. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది కూడా స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగమే కదా. సో అదే ఒకటి సార్. ఇంకోటి బీజేపీ యాజ్ యూఆర్ సేయింగ్ ఆల్వేస్ ఆపరేషన్ సింధూర్ కానీ ఆపరేషన్ సింధు కానీ ఇట్స్ ఎఫెక్టింగ్ పీపుల్ మైండ్ సెట్ అంటున్నారు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ డూయింగ్ అబౌట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్. ఇఫ్ యూ సీ ఇన్ పాస్ట్ దేర్ వాజ్ అ యూపీఏ గవర్నమెంట్, it didn't do anything, so people chose for India government. I mean they did, but people always choose for the better. So if it is doing best, then it deserves to get elected again. Yes, so yes. what's wrong in it? And also it keeps a check on the opponent parties. It proves that if you won't work properly, you might be in that stage. It keeps a check on opponents. Yes, here madam. One of my opponent raised the point, influence అవుతారు అని చెప్పేసి, పీపుల్ లైక్ కరెంట్ ఈవెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పేసి. దేర్ ఆర్ ఇంప్లిమెంటేషన్ మోడల్స్ గివెన్ బై రామ్నాథ్ కోవింద్ కమిటీ. ఫస్ట్ 2 phase ఎలక్షన్స్. సో ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది 1 year గ్యాప్లో సో ఆ 6 monthsలో ఏమవుతుందో తెలియదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. లోకల్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ విల్ బి చేంజ్డ్ ఆ గ్యాప్ వచ్చే టైంలో. ఎస్ సార్, ముందుగా ఇవన్నీ పక్కన పెడదాం ఒకసారి. ఫస్ట్ థింగ్, 2024 ఎన్నికలు జరిగినప్పుడు సుమారు 1.5 crore పీపుల్ స్టాఫ్ వచ్చారనమాట ఎలక్షన్స్లో. అంటే పర్సనల్స్ అంతమంది రిక్వైర్మెంట్ ఉంది అక్కడ. సో ఇప్పుడు మనం 1 nation 1 election చేయాలంటే సుమారు దానికి రెట్టింపు, అంటే 3 కోట్ల మంది నుంచి 4 కోట్ల మంది మనకు కావాలి స్టాఫ్. సో ఈ స్టాఫ్ కావాలంటే దీనికి మళ్ళీ కెపాసిటీ బిల్డింగ్ కోసం మళ్ళీ ట్రైనింగ్కి మనం డబ్బులు పెట్టాలి. దాంతోపాటుగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ 2024 ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను అక్కడ పోలింగ్ ఏజెంట్గా వర్క్ చేశాను. ఆ టైంలో పోలింగ్ ఏజెంట్గా వర్క్ చేసినప్పుడు ఏమైందంటే, ఒక పురాతనమైన స్కూల్, అది చాలా పాడుపడిపోయిన స్కూల్. అంటే మనకు అక్కడ ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2, అక్కడ ఎంప్లాయీస్ ఎవరు వస్తున్నారని అంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్, హెడ్ మాస్టర్స్, పిల్లలకి వాళ్ళు పాఠాలు చెప్పడం మానేసి ఇక్కడికి వస్తున్నారు. ఓకే, సెకండ్ థింగ్ అది పక్కన పెడదాం అనుకుందాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ కదా. సో ఈ కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధించిన పర్సనల్సే ఉండాలి. 2, ఇంతమంది ఉన్నా కూడా, ఇంతమంది పోలీసులు ఉన్నా కూడా, రాజకీయ నాయకులు ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చి చెంపల మీద కొట్టి ఈవీఎంలు పాడు చేసేసి బయటికి వెళ్ళిపోయి దానహింస చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్లీ మనం 1 nation 1 election ముందు ఆలోచించే ముందు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసుకోవాలి, మన సెక్యూరిటీ రీజన్స్ని చూసుకోవాలి. అసలు విదేశాల కోసం మాట్లాడుతున్నారు. విదేశాల్లో జరిగే ఆ ఎన్నికలు చాలా ఘోరంగా జరుగుతాయి. అసలు మనిషి లోపలికి వెళ్ళాడంటే ఆ లోపల తను ఏం చేస్తున్నాడో బయట పర్సన్కి కూడా తెలియదు. కానీ ఇక్కడ కిటికీలు ఉంటాయండి, కిటికీల నుంచి మా పార్టీ మన పార్టీ ఏంది అది. ముందు దాని మీద దృష్టి పెట్టాలి. ఆ తర్వాత మనం ఇవన్నీ పెద్ద లెక్కలన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఆలోచించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మన దగ్గర బేసిక్ నీడ్స్ లేవని అంటున్నారు. ఎస్, మా ఫ్రెండ్స్ చాలా ఇష్యూస్ అన్ని డిస్కస్ చేసేసారు, కానీ ఒక పాయింట్ మిగిలిపోయింది. ఏంటంటే అది అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని తగ్గిస్తుంది అని అంటున్నారు సార్ వాళ్ళు. నేనేం చెప్తానంటే, అన్ఫార్చునేట్ థింగ్ దట్ ప్రతి పొలిటీషియన్ ఓన్లీ ఎలక్షన్స్ టైంలో మాత్రమే తిరుగుతున్నాడు. అసలు ముందు పాలిటిక్స్ ఎఫిషియెంట్గా ఉండాలన్నా, ప్లాన్ చేయాలన్నా గ్రౌండ్ రియాలిటీ తెలియాలి సార్. సో నా ఒపీనియన్ ఏంటంటే 2 సార్లు తిరగడం వల్ల ప్రాక్టికల్ రియాలిటీ బాగా తెలుస్తుంది. సో ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఉంటుంది. ఎస్ మేడం. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ బాడీ ఒప్పుకుంటే దానికి ఆల్రెడీ ఒక తెలుసు, అంటే ఈవీఎంస్ ఇన్ని కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ని కావాలి. సో అదే ఒప్పుకున్నప్పుడు వీ కెనాట్ ఫోకస్ అపాన్ ద స్మాల్ ఇష్యూస్. అండ్ సార్ ఇంకా లైక్ సారీ, మీ పేరు నాకు తెలీదు. హెడ్ మాస్టర్స్ వచ్చి క్లాస్ తీసుకోకుండా అన్నారు కదా. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఆ రోజు హాలిడే. మీ ప్రకారం 2 times ఎలక్షన్స్ జరగాలని అంటే రీజనల్ ఎలక్షన్ ఒకసారి అండ్ లోక్సభ ఎలక్షన్ ఒకసారి. మీ పాయింట్ ప్రకారం 2 రోజులు క్లాసులు పోతాయి. ముందు మనం ఏం ఆలోచించాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆలోచించాలి. స్కూల్ టీచర్లు రావడం ఏంటండి, దానికి ఒక బాడీ లేదా? ఇప్పటికొచ్చి 75 ఏళ్ళ స్వాతంత్రమైనటువంటి భారతదేశంలో ఇప్పటికీ మనకి స్కూల్ టీచర్లను వాడుకోవడం ఏంటండి? ఫుల్ టైం ఎవరు చేయరు. My name is Nikhil. దానికి తోడు why can't we use students like
ఫర్ దిస్ స్టూడెంట్స్ ఎందుకు యూస్ చేయలేం, దానివల్ల వాళ్ళకి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ముందు జనరేట్ చేసి చూపించండి, అప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఎంప్లాయ్మెంట్ ఎందుకు, అదే కదా అంటున్నా, స్టూడెంట్స్ యూస్ చేద్దాం అంటున్నాం కదా. ముందు గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఇవ్వమనండి. ఎవరైతే స్టేట్ పోలీస్ పర్సనల్స్ ఉంటారో, సెంట్రల్ పోలీస్ పర్సనల్స్ ఉంటారో వాళ్ళు రిక్రూట్ చేసుకోండి ముందు, ఆ తర్వాత మనం వెళ్ళొచ్చు ఎన్నికలకి. ఎలక్షన్స్ కి రిక్రూట్మెంట్ అక్కర్లేదు, స్టూడెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఎట్లయితే అపోనెంట్ చెప్పారు రిక్రూట్ కాదు నాన్న, ఇప్పుడు టీచర్స్ ని టీచింగ్ చేస్తారు, టీచింగ్ చేస్తారు కదా, కానీ వాళ్ళు ఎలక్షన్స్ జరిగేటప్పుడు వాళ్ళకి జస్ట్ ఆ టైంకి పిలుస్తారు అంతే, వాళ్ళకేం జీతం లైక్ మంత్లీ జీతం ఇచ్చారు దానికోసం. 2 days ఎక్సర్సైజ్ అంతే. స్టూడెంట్స్ ఎందుకు యూస్ చేయకూడదు, వాళ్ళకి పాకెట్ మనీలో ఉంటుంది. ఆపోజిట్ బ్రదర్ ఏదైతే చెప్పాడో స్కూల్ టీచర్స్ని ఎక్కువ వాడుతున్నారని చెప్పేసి, మేబీ సమ్ ఆఫ్ హిస్ రిలేటివ్స్ ఆర్ సఫరింగ్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఐ థింక్. సో అలా మీరు ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఫ్రీయెస్ట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అంటే అంత ఫ్రీగా వర్క్ చేయగలిగే ఎంప్లాయీ ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ స్కూల్ టీచర్స్, హై స్కూల్ టీచర్స్ అండ్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్. వాళ్ళు వర్క్ చేయగలిగినంత ఫ్రీగా ఎవరు వర్క్ చేయలేరు. ఐ నో, ఐఎమ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్, వాళ్ళు వర్క్ చేసినంత ఫ్రీగా వాళ్ళకేం పెద్ద స్ట్రెస్ అయితే కాదు. సార్ మీరు ఎలా అయితే చెప్పారో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి ఏదో బర్డెన్ అవుతుంది అన్నట్టు, ఐ థింక్ దట్స్ నాట్ ఎ బిగ్ బర్డెన్. అండ్ ఇంకొకటి, వాళ్ళు ఎలా అయితే 0.09% ఏదైతే మనకి అమౌంట్ అనేది టోటల్ హోల్ మన జీడిపిలో 0.09% అన్నారో, అది ఓన్లీ అఫీషియల్ అనమాట. 10,000 crores ఏదైతే ఉందో ఇది అఫీషియల్ స్టాటిస్టిక్, అఫీషియల్ క్యాల్కులేషన్. బట్ అన్అఫీషియల్లీ ఏదైతే ఉంటుందో మనం ఇది కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్లో అన్అఫీషియల్గా సర్క్యులేట్ అయ్యే మనీ మోర్ దెన్ దీనికంటే పర్సంటేజ్లో మాట్లాడుకుంటే అట్లీస్ట్ 100% ఎక్కువే ఉండొచ్చు. అలా కాదు, దెర్ ఈస్ నో స్టాటిస్టిక్స్ ఫర్ దట్. అన్న ఏమన్నా నేను బర్డెన్ అన్నా నువ్వు యూస్ చేస్తున్నాను, అసలు నేను బర్డెన్ అనే మాట యూస్ చేయలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్, వాళ్ళు అక్కడ కూర్చోడానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఆయన చెంప మీద కొట్టి ఈవీఎం లాక్కెళ్తారంటే అక్కడ ఉండాల్సింది టీచరా లేకపోతే ఒక సెక్యూరిటీ పర్సనల్ ఎక్కడున్నారు? ప్రశ్న ఏంటంటే అలా జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ అవుతే ఎక్కడి నుంచి తెస్తారు ఇంతమంది స్టాఫ్ని? హౌ మచ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ రైట్ నౌ? ఎంతమంది ఉన్నారు అన్ఎంప్లాయిడ్ గా? మనం వాళ్ళని హైర్ చేసుకోలేము ఆ రోజు. అదే అంటున్నాం మేము, మీరు ముందు నోటిఫికేషన్ ఇవ్వండి స్వామి. మీరు కంప్లీట్ గా అపోజ్ చేస్తుంటే నేను చెప్తున్నా లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. మనము ఎకానమీ పరంగా కానీ ఎడ్యుకేషన్ కానీ ఐడియాస్ కానీ ఇంప్లిమెంట్ చేయడానికి మనలాంటి బ్యూరోక్రాట్స్ చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి వచ్చే వాలంటీర్స్ కూడా మీరు ఉండరు అంటారు. వాలంటీర్స్ కూడా ఉంటున్నారు కదా ఎలక్షన్స్ టైంలో, మీరు అంత కెపాసిటీ ఉండదు మనకి కండక్ట్ చేయడానికి. సో కెపాసిటీ ఉంది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటున్నారు కదా. సేమ్ ఇండియా ఇస్ ద రిచెస్ట్ మ్యాన్ పవర్ కంట్రీ. మిగతా దేశాల నుంచి అన్ని ఇంపోర్ట్స్ ఇవన్నీ ఎందుకు వేరే కంపెనీస్ అని మన దేశాలకు వచ్చి ఇక్కడ పెడుతున్నాయి? ఎందుకంటే రిచెస్ట్ మ్యాన్ పవర్ అండ్ చీపెస్ట్ మ్యాన్ పవర్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ దట్ ప్రాపర్లీ. బట్ క్వాంటిటీ ఉంది కానీ క్వాలిటీ లేదంట. ఇండియా అనేది పాపులేషన్, గ్రోయింగ్ పాపులేషన్, స్కామ్స్ చేసే వేస్ కూడా చాలా చాలా కొత్తగా వస్తున్నాయి. సో వీ నీడ్ ఎఫిషియెంట్ స్కిల్డ్ వర్కర్స్. దానికి ఎవరిని పడితే వాళ్ళు తీసుకెళ్లి పెట్టాల్సిన అవసరం లేదు. వీ కెన్ స్కిల్ దెమ్. మనం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలక్షన్స్ లో మాత్రమే వస్తుంది, మిగతా ఎంప్లాయ్మెంట్ గురించి మేము అడుగుతున్నాం. మిగతా ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు. చెప్పేది వినండి సార్. అన్ని సెక్టార్స్ లో ఎంప్లాయ్మెంట్ కావాలి. ఈవీఎంస్, పోలింగ్ బూత్, సెక్యూరిటీ, సైబర్, ఎవ్రీథింగ్ అన్ని సెక్టార్స్ లో కావాలి. దీనికి రిక్రూట్మెంట్ జరగాలంటే మనం ట్రైనింగ్, వాళ్ళు అన్నట్టు ట్రైనింగ్ కి, స్కిల్స్ కి మనం చాలా పెట్టాలి. ఎకనామికల్ గా కానీ స్ట్రాటజీస్ ప్లాన్ చేయడానికి కానీ. అదే సైమల్టేనియస్ ఎలక్షన్స్ లేకపోతే నేషనల్ ఎలక్షన్స్ లో చేసిన వాళ్ళని స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి డైవర్ట్ చేయొచ్చు ఉన్న వాళ్ళని. ఓకే, దట్స్ మై పాయింట్. మీరు సంపదన గురించి మాట్లాడారు కదా, అక్కడ వైట్ కలర్ జాబ్ ఉన్నవాడైతే ఏంటి, బ్రౌన్ కలర్ జాబ్ ఉన్నవాడైతే ఎనీబడీ కెన్ ఫేస్ పాసిబిలిటీ. పోలీస్ కాలర్ పట్టుకున్న రాజకీయ నేతలు కూడా ఉన్నారు, కానీ గన్న పట్టుకున్నాను పట్టుకోలేరు కదా. ఎన్ఎస్జీ కమాండర్స్ పెట్టుకోండి మరి. ఇప్పుడు ఎలక్షన్ లో మీరు ఇందాక ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్ బాగాలేదు,
స్కూల్స్ బాగాలేదు అని చెప్తున్నారు. అండ్ అలాగే ఎలక్షన్ ప్రోటోకాల్ అప్పుడు ఓన్లీ స్కూల్స్ వాళ్ళే రారు, లైక్ టీచర్స్, ప్రొఫెసర్స్ కూడా వస్తారు. సో వాళ్ళు 1 month ఆ ప్రోటోకాల్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో 5 yearsకి 1 month ఇట్లా వేస్ట్ అవుతూ ఉంటే రిపిటేటివ్ ఎలక్షన్స్ వల్ల జస్ట్ సైమల్టేనియస్కి 5 years, రిపిటేటివ్ ఎలక్షన్స్ వల్ల ఎన్ని టైమ్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ ఏవైతే చెప్తున్నారో దట్ ఆల్ కెన్ బి solved through the resources which are going through drain. Manam anni thousands of crores ఖర్చు పెట్టే బదులు For conducting simultaneous elections, if it is need to be conducted, I believe that demographic consensus is necessary, and if it is forced on to the population or the people, then what about the fiscal federalism of the country? What about the states representation? What is the meaning of our basic features of our constitution? So one need to think about it. మేడం, మీరు స్టేట్ ఇంపార్టెన్స్ ఏమైపోతుంది, ఫెడరలిజం ఏమైపోతుంది అంటారు. ఎస్, వ్యాలిడ్ పాయింట్. కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనం ఓటేస్తున్నప్పుడు కేవలం ఎంపీస్ ఓట్ వేయట్లేదు, ఎమ్మెల్యేస్కి కూడా ఓటేస్తున్నాం. ఎమ్మెల్యేస్ కూడా మనకు జవాబుదారీధనంగా ఉంటారు. ఎమ్మెల్యేస్తో పాటు స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు. So the accountability can be increased through regional parties only, according to me. Yes, madam. Not sitting at a central level and governing all the people is not the thing that is required. మేడం, పార్లమెంట్ ఒక్కటే మనం గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ వల్ల వచ్చే డిసిజన్స్ కూడా మన పైన ఇంప్లిమెంట్ అవుతాయి. If at a national level a issue is happened, they are going to address it. Then what about the regional communal violences that are going to happen in the villages? అదే చెప్తున్నాను మేడం, ఒక నేషనల్ టీవీలో రీజనల్ ఇష్యూస్ కవర్ చేయరు, రీజనల్ ఇష్యూస్ నేషనల్ టీవీ. So first they need to be addressed through regional parties and regional politics, then we can think of one nation one election. పుష్ప సినిమా ఆడితే వేరే సినిమాలు ఆడవు అని. పుష్ప సినిమా వచ్చినప్పుడు ప్రభాస్ సినిమా వస్తే ఈ రెండు కూడా ఆడతాయి. అట్లా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ ఉండి రీజనల్ పార్టీ ఇష్యూ కూడా స్ట్రాంగ్ ఉన్నప్పుడు Yeah, that's what global stars. So మనం అసలు అది గుడ్ ఎగ్జాంపుల్ కాదు చెప్పేది. రీజనల్ పార్టీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, రీజనల్ పార్టీ ఇష్యూ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, రీజనల్ పార్టీ యొక్క ఎగ్జిస్టెన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైతే అజెండా పెట్టుకున్నా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎంత పెద్ద నేషనల్ గవర్నమెంట్ వచ్చినా దాన్ని కాపాడలేరు. ఇప్పటికీ కొన్ని స్టేట్స్ ఉన్నాయి మన కంట్రీలో. Yeah, that's where you are supporting regional parties and regional politics. You are only going against your state. Definitely we'll support regional politics and regional parties. We're not saying we are opposing it. We are just saying that we want one nation, one election. That doesn't mean we are opposing. Regional parties will be sidelined because of simultaneous because of this. National parties will dominate. Let me give an example. రీజనల్ పార్టీస్ గురించి డిఫరెంట్ బూత్సే కదా ఉంటాయి, దాని మీద సింబల్స్ ఉంటాయి కదా, వారికి తెలుస్తుంది కదా. ఎలక్షన్స్ వల్ల రీజనల్ పార్టీస్ సఫర్ అవుతున్నాయని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. దానికి నేనేం చెప్తున్నా అంటే ఆన్సర్ ప్రెసెంట్ ఏదైతే ఆంధ్రాలో గవర్నమెంట్ ఉందో ఇట్స్ రూలింగ్ సెంట్రల్. ఒకవేళ దీంతో పాటు నేషనల్ పార్టీతో పాటు ఫ్రెండ్లీగా లేకపోయినా కూడా జస్ట్ like తమిళనాడు అపోజింగ్ సెంట్రల్ అండ్ ఇట్ winning their Yes, that's what I want to say, because they are in power, so that's why they are strongly opposing the policies of the. ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల స్టేట్ పార్టీస్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఎన్డీఏ కోalition గవర్నమెంట్ లో టీడీపీ కొంత షేర్ ఉంది కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ అమరావతికి స్పెషల్ ప్యాకేజ్ వస్తుంది. ఒకవేళ అది లేకపోతే సార్ క్యాపిటల్ ఉండదు కదా సార్. అది మీరు చెయ్యాలి ఫస్ట్. మీరు చేసి ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేసేసి మీరు సైమల్టేనియస్ ఎలక్షన్స్ కి రండి. ఆల్రెడీ మనకి 52 to 67 ఎలక్షన్స్ జరిగాయి సైమల్టేనియస్. కానీ ఎందుకు ఆపేశారు అంటే సమ్ కాన్ఫ్లిక్ట్స్ ఉండడం వల్ల ఇక్కడ ఆపేశారు. స్టేట్ పార్టీస్ స్టేట్లో స్ట్రాంగ్గా ఉంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాంట్ ఇంపాక్ట్ దెమ్. ఆ పార్టీస్ని సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ చేయలేవు. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న పార్టీస్ని కానీ తమిళనాడులో ఉన్న పార్టీస్ని కానీ డిఎంకే లైక్ టీడీపీ లైక్ ఇలాంటి పార్టీస్ని సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎప్పటికీ ఇంపాక్ట్ చేయలేవు. ఒకవేళ స్టేట్ పార్టీస్ వీక్గా ఉంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు. స్టేట్ పార్టీస్ స్ట్రాంగ్గా ఉంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏమి వాటిని ఇంపాక్ట్ చేయలేవు. అందరూ తెలుసుకున్నారు సార్, లేదు నేను తప్పు వాళ్ళకి ఓట్ చేశానని. అందరు స్టేట్స్ అలానే అనుకుంటే ఎన్నిసార్లు చేస్తారు సార్ ఎలక్షన్? రీజనల్ పార్టీస్ రీజనల్ ఎలక్షన్స్ అన్ని కూడా సేమ్ అన్ని స్టేట్స్ లో ఒకేలా ఉండవు. చిన్న ఉదాహరణ 2014 లో
కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్ మెజారిటీ ఉంది, మన సెంట్రల్ లో యూపీఏ గవర్నమెంట్ ఉంది. అయినప్పటికీ ఒక రీజనల్ పార్టీ వచ్చి తన స్టేట్ ని తను సాధించుకుంది. క్లియర్ గా ఉంది కదా బ్రో, 77% అని లోక్ నీతి కమిటీ క్లియర్ గా ఇచ్చారు, స్ట్రీమ్ లైన్ అవుతోందని. తెర మీదకి వచ్చింది కూడా బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గెలిచేస్తుంది అనుకుని 2027 ఎలక్షన్స్ కోసం అనుకున్నారు ముందు నుంచి, కానీ ఒకసారిగా బీజేపీ ఓడిపోయింది. సార్ ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే లైక్ మీరు చెప్పినట్టు regional issues, sir. The ultimate goal of any country is how we perform in the global stage. Sir, in the global stage, they talk about Operation Sindoor, but they never talk about Polavaram project. It is not to neglect the regional issues. what are they talking, sir? So there is no point of nation, sir. Sir, it is you guys who raised about regional issues. But for our survival, we need regional issues to be solved. Only in regional issues we are talking about irrigation, health, education and all. We only talk about defense majorly we only talk about defense, okay, social relations, international relations in union, in central. So when it comes to region, it satisfies the people needs, not union nation. Sir, it is the regions group of regions which make the nation. Exactly. So, it is all together. So you should concentrate on regions. You should concentrate on regions. Sir. That's why. Sir, top down approach avaguddu. Yes sir. What will MLAs do? Bottom up approach ఉండాలి కదా. యాక్చువల్లీ మనకి అయితే బీజేపీ వస్తే లేకపోతే కాంగ్రెస్ వస్తారు. మనది 2 party సిస్టమ్. లైక్ దట్స్ వెరీ అన్ఫార్చునేట్ కదా. ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటి బ్రో? అన్ఫార్చునేట్ ఏంటి? It should be there. Whatever all they are saying is చెప్పు. ఇప్పుడు వేరే వేరే ఎలక్షన్స్ జరగడం వల్ల ఎవరి వల్ల అయితే మేము పవర్కి వస్తామో అని చెప్పి సాల్ట్ కోలేషన్ అని చెప్పి ఆ స్టేట్కి మాత్రం బెనిఫిట్స్ ఇవ్వడానికి చూస్తున్నారు. అదే ఒకేసారి ఎలక్షన్స్ జరిగాయి అన్ని స్టేట్స్కి మేము ఎంత బెనిఫిట్స్ చేస్తామని చెప్పేసి అందరికీ ఇస్తారు కదా. సార్ ఇప్పుడు వీళ్ళు ఏ భ్రమలు ఉన్నారంటే వీళ్ళందరూ చెప్పేది వినండి. వన్ నేషన్ 1 ఎలక్షన్ అంటే ఒక పార్టీ లీడ్ చేస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు ఇండియా మొత్తం. అది రాంగ్. అది ప్రతి స్టేట్లో ఒక పార్టీ ఉంది, దానికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు రూరల్ ఏరియాలో ప్రతి పార్టీ గురించి చర్చించుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే వాళ్ళకే ఓటేస్తారు. అంతేగాని ఇప్పుడు మోడీ మ్యానే ఉంది కదా అని, ఆపరేషన్ సింధూర్ ఉంది కదా అని ఇండియా మొత్తం ఒకళ్ళకే ఓటేయరు కదా. మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే బట్ 2024 elections లో we have ఆంధ్రప్రదేశ్ లో కంబైన్డ్ గవర్నమెంట్ వచ్చింది, ఓకే ఫైన్. బట్ అక్కడ బీజేపీ వల్ల రాలేదు కదా. బీజేపీ did not suppress the regional party. One minute. Suppress అవ్వలేదు కదా బీజేపీ వల్ల. It came because of Chandrababu Naidu and Pawan Kalyan. They have campaigned. DMK is there in Tamil Nadu. How much ever the center party BJP tried to enter into Tamil Nadu? I want to raise a key issue how this can be malpracticed. There is a provision in constitution that the national party at ruling can extend the term of Lok Sabha or can dissolve the Lok Sabha before the completion. So by this, if they catch the public pulse at one time, they can dissolve all the Lok Sabhas, all the state assemblies, and they can go forward with the elections. Is it not going to impact? So I want to ask that. Sir, President So all are talking about infrastructure development. Let's keep aside all. I know they are very important, but think about the cons of simultaneous elections too, not about representation of regional parties. ఇప్పుడు 2 times voting కి 3,000 ఇస్తున్నారంటే పార్టీస్ ఇప్పుడు అన్ని కలిసి ఒకేసారి ఇచ్చేసి వాళ్ళకే కష్టం మిగులుతారు. ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుద్ది. Sir, please let me conclude this debate. So finally, I want to tell that for protecting the fiscal federalism and for the correct representation of states, I wish that this simultaneous elections are not correct at this point of time. They may be held in future with demographic consensus. So this is my conclusion. Please, I am concluding this, sir. I am concluding this, sir. How can they go on continuing like that? మీరు
చెప్పింది ఆర్టికల్ 85 క్లాస్ 2B మీరు చెప్పిన ప్రొవిజన్ ప్రెసిడెంట్ డిజాల్వ్ చేయొచ్చు అని. కానీ ప్రెసిడెంట్ ఎప్పుడు డిజాల్వ్ చేస్తాడు? Yes, on the advice of Council of Ministers. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ప్రెసిడెంట్ పొద్దున్న లేసి నేను డిజాల్వ్ చేస్తా అని చెయ్యడు కదా, అది ప్రెసిడెంట్ రైట్ కాదు. ఎప్పుడైతే గవర్నమెంట్, ఎప్పుడైతే మనకి గవర్నమెంట్, మీరు మాట్లాడుతుంది చీఫ్ మినిస్టర్ గురించి, సార్ వాళ్ళు మాట్లాడుతుంది చీఫ్ మినిస్టర్ మార్పిడి గురించి, ప్రభుత్వం మార్పిడి గురించి కాదు. మనం మాట్లాడుతుంది ప్రభుత్వం డిజాల్వేషన్ బై ద ప్రెసిడెంట్. Yes, by the president happens on the Council of Ministers. మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ కూడా వినాలి. Yeah, tell me. ఓకే, ఒక పార్లమెంట్ డిజాల్వ్ అవ్వాలంటే ఏదో ఒక హంగ్ అయినా రావాలి, లేకపోతే ఆ పార్లమెంట్ డిజాల్వ్ అవ్వడానికి ప్రాపర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ చేసినప్పుడు ప్రాపర్ స్ట్రెంత్ అన్నా లేకుండా ఉండాలి, లేకపోతే ఆ గవర్నమెంట్లో అంటే మనకి ప్రాపర్గా స్టెబిలిటీ లేకుండా కోalition నుంచి చీలిపోయి ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. అవన్నీ వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇష్యూస్, కానీ ప్రెసిడెంట్ రైట్ ని ఎక్కడ కూడా అది మిస్లీడ్ చేయదు. Who said it is president right? Who said that? I am telling it is based on the decision of Council of Ministers. The Council of Ministers forms from majority party, and if they are confined to dissolve the parliament, they can do it at any time if they have consensus among themselves. For that 18,000 pages report is given by the former president Ramnath Kovind's committee. They have said that elections will be conducted to that particular state if there is no. I'm not talking about state, I'm talking at national level also. So yes, there is a constitutional provision which can be malpracticed. They can dissolve the Lok Sabha and the state assemblies before the term, or they can drag the term, which can be used, which can be malpracticed and malused. ఒకసారి అమెండ్ చేయాలి ఈ యాక్ట్ ని అని కూడా రాసింది మేడం. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇచ్చింది, అమెండ్ కూడా చేయాలని రాసింది. If a president's rule is imposed in a state, then the state assembly will dissolve. If there is a legal dispute in one state, it can't affect the whole nation. Again, the whole nation can't conduct elections. No. మరి అప్పుడు కూడా మళ్ళీ జనాల డబ్బులే ఖర్చు అయ్యేది. ఫస్ట్ థింగ్ మీరు ప్రొవిజన్ చెప్పారు కదా, లైక్ మీరు అంటున్నారు లైక్ లాస్ట్ ప్రెసిడెంట్ డిజాల్వ్ చేసినా లాస్ట్ పవర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దగ్గర ఉంటారు కదా, వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు కదా అంటారు. ఏ పార్టీ అయినా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళ లైక్ ఈ రోజు పొద్దున్న లేవగానే చేసారు వాళ్ళకి లైక్. Yes, I know it needs the procedure. Yes, I agree it needs the procedure, but when the Council of Ministers have a consensus, then what we can do? ఒకసారి అది సైమల్టేనియస్ ఎలక్షన్ లో అయినా లైక్ నార్మల్ గా ఎలక్షన్స్ జరిగినా కూడా ఆ ఇష్యూ ఉంటది. లైక్ మెజారిటీ పోయాక వాళ్ళు చేస్తారు, అది యాక్చువల్ గా అది ఇష్యూ కాదు. So finally, so there is the two sides were very scientific and very logical and very legal. So final thing is, yes, simultaneous election is something which is required but not immediately. There is need for a lot of consensus. As they rightly said, there is need for more demographic understanding, population demographic understanding, and deep-rooted awareness. There is need for deep-rooted awareness. Why? Because real thing is the local issues are different and national issues are different. For example, if I'm a local man, I want sanitation. If I'm a local man, I want drinking water. I'm not bothered about Hindu-Pakistan issues and all. This is a reality. The local people, they want their local issues at the time. So simultaneous elections, if we are going with that, there is a need for lot of consensus. For example, Farmers Law 2019 was been made. 3 laws were been made, but farmers were been not taken into consideration. So farmers came onto the road, they shouted. Finally, the government of the day had repealed those 3 laws. So this simultaneous election seems to be good. When it seems to be good means after a lot of consensus, lot of understanding, lot of awareness, lot of education. But in the near future, 2029, 100% we are not ready. It takes one more decade. 2034 we might be ready. This is final understanding, my opinion. It might be, that is my opinion. But however, very good participation. Final, who didn't speak, if you have any opinion for 10 seconds, you can. Yes, please. I'll use the words of Abdul Kalam. The right to vote is the most powerful weapon of the common man, but a weapon loses powers if used only for once in a 5 years. It should be repeatedly.
సార్ నేను కన్క్లూడ్ చేయాలని అనుకోవట్లేదు, కానీ ఒక డౌట్ ఉండే. అంటే కాన్స్టిట్యూషనల్ హర్డల్స్ ఉన్నాయి కదా సార్ చాలా, వాళ్ళు ఓన్లీ 2-3 ఆర్టికల్స్ గురించి మాట్లాడారు, ఒక 4-5 ఉన్నాయి. మళ్ళీ అవన్నిటికీ కొన్ని స్టేట్స్లో ఒక 50% రాటిఫికేషన్ అనేది కావాలి. అది పొలిటికల్లీ అసలు పాసిబుల్ అవ్వదు సార్. ఓకే, సో ఇట్స్ నాట్ పాసిబుల్. To conclude, we will also want to quote Dr. B.R. Ambedkar. For a democracy to work effectively, stability of governance is essential. That can only happen with simultaneous elections. I want to tell that, sir. The same B.R. Ambedkar. Wait. The same B.R. Ambedkar told elections determine nothing. They just show how people feel at a given moment. That moment should not decide 5 years. That one moment should not decide 5 years, no? Finally, I would conclude that simultaneous elections hold the promise of more stable, efficient and development-oriented political system for India, sir. And it also reduces the resources అంటే వేస్ట్ అవ్వకుండా చూస్తాయి. అండ్ ఇట్ ఆల్సో మినిమైజ్ ద డిసెప్షన్స్ అండ్ ఫాస్టరింగ్ ద సస్టైనబుల్ ఫోకస్ ఆన్ ద కోర్ ఏవైతే కావాలో అవి బాగా చేస్తారు దీంట్లో. అండ్ అలాగే ఇట్ కెన్ ఆల్సో రీఎన్ఫోర్స్ ఇండియాస్ పొజిషన్ యాజ్ రోబోస్ట్ అండ్ మోడర్న్ డెమోక్రసీ ఇన్ ఫ్యూచర్ సార్. సార్ లాంగ్ రన్ లో మోనార్కీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ క్రియేట్ అయింది సార్. షార్ట్ ఫ్రూట్స్ చూడొద్దు, లాంగ్ రన్ లో చూడండి. ఇప్పుడు ఇంత మనం కొట్టుకున్నా ఏం అవ్వదు, ఏం జరగదు. ఫస్ట్ ఏంటంటే మన ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కాశ్మీర్ ఇష్యూ కానీ లేకపోతే ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ కానీ, ఒక నిమిషం వినండి సార్. అయితే ఇట్లాంటి ఫస్ట్ ఈ రీజనల్ డిస్ప్యూట్స్ మనం సాల్వ్ చేసుకోగలిగితే స్టేట్స్ అన్నీ ఒక లెక్కలోకి వస్తాయి. అప్పుడప్పుడు మనం ఆలోచించుకుందాం. ప్రస్తుతానికైతే మనం వాటి యొక్క డెవలప్మెంట్ మీద ఆలోచిద్దాం. ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఇండియా కోసం మాట్లాడితే అసలు నార్త్ ఈస్ట్ ఇండియా కోసం ఎవరు కూడా వెళ్ళరు. దేశంలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాకే చేసుకోవాలంటే ఈ దేశంలో ఇంకేం చట్టం చేయలేం మనం. ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడు సాల్వ్ అవ్వవు. అప్పుడు యూనిఫామిటీ ఎందుకయ్యా? యూనిఫామిటీ ఉండదు. అప్పుడు యూనిఫామిటీ దేశంలో డైవర్స్ కంట్రీలో ఉండదు. డైవర్సిటీ ఎస్, యూనిఫామ్ డైవర్స్ అందుకే చెప్తున్నా, డైవర్సిటీ షుడెంట్ ఎఫెక్ట్ ఎఫిషియన్సీ. Simultaneous election creates uniformity. First of all, a very good participation. I'm very happy. I saw new energies. I saw new thought process, a new leader. It's a very great thing. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే మీకు అర్థమవుతుంది, యువర్ పొటెన్షియల్ ఈస్ బీన్ షోడ్. సో జస్ట్ గ్రేట్. I appreciate you and very logical